సార్ మీరు ఇమేజెస్ డిజైన్ చేసారా అండి? హలో! హలో అండి. మీకు వచ్చినాయా? మళ్ళీ ఏమన్నా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారా? ఇమేజ్ డిజైనింగ్. వచ్చాయండి. ఓకే. అయితే ఇంక నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేస్తాం. ఎవరైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఒకసారి మళ్ళీ చెప్దాం. లేదంటే నెక్స్ట్ క్లాస్‌కెళ్దాం. డౌట్స్ ఏం లేదు. ఓకే. ఇప్పుడు మనకి నెక్స్ట్ మనం రీల్స్ చేయాలి. బట్ ఈ రీల్స్ ఏంటంటే మనకి ప్రెజెంట్ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఫస్ట్ మిగతాయన్ని కంప్లీట్ చేసుకున్నాక లాస్ట్‌లో రీల్ చెప్తాను. అంటే పీపీటీస్ ఇవన్నీ కూడా మనం కంటిన్యూగా యూజ్ చేస్తాము. మనకి రీల్స్ యూజ్ చేసుకునేది మనం సోషల్ మీడియాకొచ్చిన తర్వాత. అందుకని ఈరోజు క్లాస్‌లో మనం ఇంకా నెక్స్ట్ మన ప్రెజెంట్ సోషల్ లైక్ సెర్చ్ ఇంజిన్‌కి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఈరోజు క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లైక్ పీపీటీ గానీ, ఇన్ఫోగ్రాఫిక్స్ గానీ, ఇట్లా బిజినెస్ కార్డ్‌లు ఇట్లా వీటికి రిలేటెడ్‌గా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత టైం ఉంటే ఈరోజు రీల్స్ స్టార్ట్ చేస్తా. లేదంటే రేపు రీల్స్ స్టార్ట్ చేస్తాను. ఇంక ఇది ఇంతవరకు మనకి ఆల్మోస్ట్ క్యాన్వా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం వెబ్‌సైట్ డిజైనింగ్‌కెళ్దాము. ఈ వెబ్‌సైట్ డిజైనింగ్‌లో మీరు డిజైన్ చేసుకునేటప్పుడు మనకి కొన్ని ఇమేజెస్ డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే లోగోస్ డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏదన్నా ఒకటి ప్లాన్ చేసుకొని పెట్టుకోండి వెబ్‌సైట్ ప్రాక్టీస్ కోసం. లోగో ఒకటి డిజైన్ చేసి పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ కంటెంట్‌ని బట్టి ఇమేజెస్ డిజైన్ చేసుకొని అప్‌డేట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే ఈరోజు మనం ప్రెజెంటేషన్ గురించి చూస్తాం. మనకి డిజిటల్ మార్కెటింగ్‌లో పీపీటీ ప్రెజెంటేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. లైక్ అంటే మనకు ఉన్న ప్రొడక్ట్స్ గానీ, సర్వీసెస్ కానీ ఒక క్లయింట్‌కి గానీ, లేకపోతే ఒక కస్టమర్‌కి గానీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే కొన్నిసార్లు పీపీటీస్ ద్వారా కూడా ప్రెజెంట్ చేయొచ్చు. అలాగే మన క్లయింట్ మనకెవరైతే ప్రాజెక్ట్స్ ఇస్తారో వాళ్ళకి రిపోర్ట్స్ కూడా పీపీటీలోనే కావాలని అడుగుతారు. అంటే డిఫరెంట్ ఫార్మాట్స్‌లో అడుగుతారు. ఖచ్చితంగా పీపీటీ అనే అడగరు. బట్ సమ్ క్లయింట్స్ ఆళ్ళకి పీపీటీ కన్వీనియంట్‌గా ఉంటే మాకు పీపీటీలో షేర్ చేయండి అంటారు. కొంతమంది పీడీఎఫ్స్ అడుగుతారు. కొంతమంది ఎక్సెల్ షీట్స్ అడుగుతారు. ఇట్లా డిపెండ్స్ ఆన్ అనమాట. బట్ ఇవి ఎవ్రీ మంత్ 1 ఆర్ 2 పీపీటీస్ అనేవి పీపీటీ సైట్స్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటది. మన ప్రొడక్ట్స్ గాని, సర్వీసెస్ గాని మనం ఏ వెబ్‌సైట్‌కైతే వర్క్ చేస్తామో ఆ వెబ్‌సైట్ రిలేటెడ్ కంటెంట్ తీసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి మనకి ఒక ఓల్డ్ సోర్స్ ఏంటి అంటే మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. ఈ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఎప్పుడు మనము ఓల్డెన్ డేస్ నుంచి కూడా దాని మీదే వర్క్ చేసేవాళ్ళమే. ఆ పవర్ పాయింట్ దాంట్లో కంటెంట్ తీసుకోవడము, లైక్ కీవర్డ్స్ గాని, దానికి రిలేటెడ్ కంటెంట్ గాని తీసుకొని మనం కంటెంట్ రైటర్స్‌కి ఇస్తే కంటెంట్ క్రియేట్ చేసిస్తారు. లైక్ ఆర్టికల్, బ్లాగ్‌లా కాకుండా కంటెంట్ రైటింగ్ అనేది ఆహ్, మనకి పీపీటీకి డిఫరెంట్ ఫార్మాట్‌లో రాస్తారు. అంటే లైక్ స్మాల్ పారాగ్రాఫ్స్ కానీ, లైక్ నెక్స్ట్ వచ్చేసి బుల్లెట్ పాయింట్స్ గానీ, గ్రాఫికల్ ఫార్మాట్‌లో గానీ, ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్‌లో రాసిస్తారు. బట్ ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే మనకి నెక్స్ట్ గూగుల్ వాళ్ళు కొన్ని టెంప్లేట్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఇంకొంచెం అట్రాక్టివ్‌గా కనపడడానికి మనకి డిజైనింగ్ చేసే టైంని రెడ్యూస్ చేసుకోవడానికి మనకి పీపీటీ టెంప్లేట్స్ అని వచ్చినాయి. హ్మ్. ఈ టెంప్లేట్స్ ఫ్రీ డౌన్‌లోడ్ అంటే మనం కొన్ని పీపీటీ టెంప్లేట్స్ ఇక్కడ ఉంటాయి. వీటిలో మనకు నచ్చిన మన ప్రొడక్ట్స్‌కి గాని, సర్వీసెస్‌కి గాని రిలేటెడ్‌గా ఉన్న టెంప్లేట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, దీన్ని మనం ఎడిట్ చేసుకుంటే ఏంటంటే, మనకి ఇంకొంచెం అట్రాక్టివ్‌గా చూడడానికుంటుంది. ఇంతకుముందు ఏంటంటే, ఒక క్లయింట్‌కి ఏదన్నా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అన్నా గూడా, పీపీటీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది. దానికోసం ఏంటి అంటే, మనకి ఎవరైతే వర్క్ ఇస్తారో అంటే, లైక్ మనం ఒక ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నామంటే, మేనేజర్ గాని, టీమ్ లీడర్ గాని మన కంటెంట్ ఏమేం చేసాము, ఎంతవరకు చేసాము, ఎలా ఉంది
అలాగే ఇంకేం రిజల్ట్ వస్తే ఇది మొత్తం కూడా క్లయింట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే పీపీటీస్‌ని క్రియేట్ చేసి ఇవని అడిగేవాళ్ళనమాట. అది ఎందుకంటే టైం తీసుకుంటుంది. అంత ఫాస్ట్‌గా అయితే అవ్వదు. అందుకోసం అనేసి మనకు ఆ పవర్ పాయింట్ యూజ్ చేసుకొని ఆ డిజైన్స్ గాని, ఆల్మోస్ట్ గాని చేసుకునేవాళ్ళు. నెక్స్ట్ మనకొచ్చిన ఆప్షన్ ఈ టెంప్లేట్స్. టెంప్లేట్స్‌ని యూజ్ చేసి ఇంకొంచెం బ్యూటిఫుల్‌గా చేసేవాళ్ళం. కాతే ఇది కూడా కొంచెం కష్టమే. ఆ టెంప్లేట్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం. కొన్నిసార్లు అవి వర్క్ అవుతాయి. కొన్నిసార్లు వర్క్ అవ్వవు. ఇట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళం. ఆ తర్వాత వచ్చిన మనకి ఈజీ టూల్ క్యాన్వా అనమాట. ఈ క్యాన్వాలో ఏంటంటే ఆల్మోస్ట్ అన్నీ ప్రీ డిఫైన్డే. మనకి కావాల్సిన టూల్‌ని తీసుకొని మనకు కావాల్సిన టెంప్లేట్స్‌ని తీసుకొని మనం పీపీటీ డిజైన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకా ఈజీ వెర్షన్ ఏంటి అంటే ఒకటి చాట్‌జీపీటీ, రెండోది ఏఐ టూల్స్. ఈ చాట్‌జీపీటీ కూడా ఏఐ. బట్ ఈ చాట్‌జీపీటీ ఇచ్చే పీపీటీ ఎలా ఉంటుంది అంటే మన ఓల్డెన్ డేస్‌లో ఉండే మైక్రోసాఫ్ట్ వల్ల పవర్ పాయింట్ వస్తుందనమాట. బట్ ఏఐ టూల్స్ ఏంటంటే కంటెంట్ అదే రాసుకుంటది. బట్ టెంప్లెట్స్‌ని కూడా మొత్తం డిజైన్ చేసుకుంటది. కస్టమైజ్ డిజైన్ చేసుకొని మనకి టెంప్లెట్ ఇస్తది. బట్ ఈ టూల్స్ ఏవి ఆల్మోస్ట్ మనకి ఫ్రీగా అయితే అవైలబుల్ లేవు. మనకి పెయిడ్ టూల్స్. ఏఐ టూల్స్‌లో గనక మనం పీపీటీ డిజైన్ జేసుకోవాలి అంటే కంపల్సరీగా పెయిడ్ వెర్షన్‌కి వెళ్ళాల్సిందే. ఆహ్, ఈ పీపీటీలు మనకి కొన్ని కంపెనీస్ దగ్గర నుంచి కూడా రిక్వైర్మెంట్స్ తెచ్చుకొని పీపీటీస్ డిజైన్ గూడా చేసివ్వచ్చు. బట్ ఇప్పుడొచ్చిన ఈజీ వెర్షన్ కాబట్టి ఎవరైనా టూల్స్ కొనుక్కొని వాళ్ళే క్రియేట్ జేసుకోవడము ఇట్లాంటివి గూడా చేస్తారు. బట్ ఎవరికైతే టైం ఉండదో అలాంటి వాళ్ళు మనకి పీపీటీ డిజైనింగ్ గూడా వర్క్ అనేది ఇస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఫస్ట్ స్టెప్ మనకి క్యాన్వా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ క్యాన్వాలో చూద్దాం. ఈ క్యాన్వాలో పీపీటీ ఎలా డిజైన్ చేయాలి. అంటే ఫస్ట్ మనం వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రెజెంటేషన్ ఉంది కదా! ఈ ప్రెజెంటేషన్ క్లిక్ చేస్తే మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఈ టెంప్లేట్స్‌లోకెళ్ళి క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంప్లేట్స్ ఇక్కడ డిస్‌ప్లే అవుతున్నాయి. బట్ ఇందులో మనం ఫ్రీ టెంప్లేట్స్ తీసుకుందాం. ఇక్కడ మనకి ఏ సబ్జెక్ట్‌కి రిలేటెడ్ టెంప్లేట్స్ కావాలి. మనకొచ్చేసి ఆహ్, ఏదైనా పర్లేదు. ట్రైనింగ్‌కి రిలేటెడ్ అనుకోండి. మనకి మొత్తం అవే టెంప్లేట్స్ ఇక్కడ డిస్‌ప్లే అవుతున్నాయి. ఇక్కడొచ్చేసి 1-10 పేజెస్ మనకి అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ ఫ్రీ ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటే ఇవి మనకి సెలెక్ట్ చేసుకోలేము కాబట్టి ఇక్కడ ఏది మనకి కొంచెం మంచిగా అనిపిస్తుందో అది సెలెక్ట్ చేసుకుందాం. బట్ మనకి ఇది బానే ఉంది కాబట్టి కొంచెం ఇది సెలెక్ట్ చేసుకుంటే టోటల్ 10 పేజెస్ మనకి అవైలబుల్ ఉంటాయి. ఇటు అప్లై 10 పేజెస్ అంటే మొత్తం 10 పేజెస్ మనకి అప్లై అవుతాయి. ఈ అప్లై అయినప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ కంటెంట్ రాసుకోవాలి. కంటెంట్ రాసుకొని ఈ డిజైన్ జేసుకోవాలి. మనకి ఈ డిజైన్స్ అన్నీ నచ్చినాయి అనుకోండి, ఇది ఇలానే కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ నచ్చకపోతే ఈ డిజైన్స్ కూడా మొత్తం మనం చేంజ్ చేసేసుకోవచ్చు. బట్ నెక్స్ట్ ఇన్ కేస్ ఇంత హెవీగా ఎందుకు అనుకుంటే నార్మల్ టెంప్లెట్స్ కూడా తీసుకోవచ్చు ఇవి. ఇవైనా కూడా బానే ఉంటాయి. హ్మ్. ఇక్కడొచ్చేసి మనము ఇక్కడ ఒక 10 టెంప్లెట్స్ ఉన్నాయి. ఈ టెంప్లెట్స్‌ని ఇక్కడ కూడా మనం చేంజ్ జేసుకోవచ్చనమాట కంటెంట్. బట్ ఇప్పుడు మనకేం కావాలి? ఫస్ట్ టెంప్లేట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. మనము కంటెంట్ కూడా సెలెక్ట్ జేసుకోవాలి. ఈ కంటెంట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మన వెబ్‌సైట్ ఓపెన్ చేసుకొని మీకు ఏ వెబ్‌సైట్ అయితే వర్క్ ఇస్తారో ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళేసి అందులో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏమున్నాయి? వాళ్ళ మెయిన్ బిజినెస్ టార్గెట్స్ ఏంటి? లేకపోతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం ప్రొవైడ్ చేయాలి అనేది మనకొక ప్లానింగ్ ఉంటది. ఆల్రెడీ ఈ టాపిక్ మీద మనం డిజైన్ జేయాలి అని. ఇన్ కేస్ లేకపోయినా గూడా మనం ఏదో ఒకటి చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎనాలిసిస్ చేసేటప్పుడు మన బ్రాండ్ అవేర్‌నెస్ అనేది కొంచెం తక్కువగా చూపిచ్చింది గాబట్టి SWOT అనాలిసిస్‌లో మనం బ్రాండ్ అవేర్‌నెస్ మీద ఫోకస్ పెట్టాలి అనుకుంటే, ఈ బ్రాండ్ అవేర్‌నెస్‌కి రిలేటెడ్‌గా ఉండే కంటెంట్ అనేది తీసుకోవాలనమాట. ఇప్పుడు బ్రాండ్ అవేర్‌నెస్‌కి అంటే అబౌట్ అస్‌లో మన బ్రాండ్ అంటే మన గురించి మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటది. బట్ ఇక్కడొచ్చేసి మనకి మన సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది తీసుకుందాము. ఇక్కడ తీసుకొని దీనికి మనం కంటెంట్ రైటర్స్‌కి ఫార్వర్డ్ చేసి దీన్ని బేస్ చేసుకొని మీరు పీపీటీ కంటెంట్ రాయమంటే వాళ్ళు
హెడర్ టెంప్లెట్‌కి ఏం రాయాలి, అబౌట్ టెంప్లెట్‌కి ఏం రాయాలి, తర్వాత వచ్చే సర్వీసెస్‌కి ఏం రాయాలి, ఎలా వాళ్ళొక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతారు. బట్ ఇక్కడొచ్చేసరికి మనకి టూల్స్ ఉన్నాయి కాబట్టి ఏఐ టూల్స్ మనమే తీసుకోవాలి కాబట్టి తీసుకోవచ్చు. బట్ ఇది ఎలా చేస్తామని మనకు బేసిక్ ఐడియా లేకపోయినా కూడా చాట్‌జీపీటీ అనేది మనకొక ఐడియా ఇస్తుంది. బట్ ఇక్కడొచ్చేసి నేను హెవీ ప్రాంప్ట్స్ ఏమి ఇవ్వట్లేదు. ఇందులో అలైన్‌మెంట్స్ కానీ, ఎలాంటి టెక్స్ట్ కావాలని గానీ, ఏం టెక్స్ట్ రావాలని గానీ ఏమి ఇవ్వట్లేదు. జస్ట్ బేసిక్ ప్రాంప్ట్. బట్ మనం నెక్స్ట్ టైమ్ క్రియేట్ చేసుకునేటప్పుడు అప్పుడు ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేసుకొని మన ప్రాంప్ట్‌ని జనరేట్ చేసుకుందాం. ప్రెజెంట్ ఇది బేసిక్ నేర్చుకోండి. క్రియేట్ పీపీటీ కంటెంట్ అబౌట్ అని చెప్పి ఏ టాపిక్ మీద ఇస్తున్నామో ఆ టాపిక్‌ని మనం ఇందాక కాపీ పేస్ట్ చేసుకున్నాము. అండ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ డిజిటల్ అండ్ జస్ట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ శ్రీష డిజిటల్ అని ఇచ్చాము. దీని గురించి అండ్ యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఇంక మనం ఏమి ఇవ్వట్లేదు దీంట్లో. లైక్ ఎలాంటి టెక్స్ట్ కావాలి, ఎన్ని టెంప్లెట్స్ కావాలి అంటే మనకు 10 15 అలాగే ఆ కంటెంట్ పాయింట్స్ బుల్లెట్ పాయింట్స్ ఉండాలా, పారాగ్రాఫ్స్ ఉండాలా, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉండాలా, లేకపోతే టేబుల్ ఫార్మాట్‌లో ఉండాలా, మనం ఏమీ ఇవ్వట్లేదనమాట. ఆ టెక్స్ట్ వచ్చేసి అందులో ఏమేం పాయింట్స్ ఇంక్లూడ్ చేయాలంటే ఎక్స్‌పీరియన్స్‌తో పాటు జాబ్ రిలేటెడ్ అండ్ ఆహ్, లైక్ ఇంటర్వ్యూస్ ఎలా చేస్తారు, లేకపోతే ఏ ప్రాసెస్ చేస్తారు. అసలు ఇందులో మనం ఏమీ ఇన్వాల్వ్ చేయలేదు. జస్ట్ ఒక కంటెంట్ కాపీ పేస్ట్ చేసుకున్నాం. క్రియేట్ ఎ పీపీటీ కంటెంట్ అని ఒక చిన్న ప్రాంప్ట్ దానికి ఇచ్చేసాం అంతే. జస్ట్ ఇవ్వగానే మనకి కంప్లీట్ కంటెంట్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ టైమ్ మనము మళ్ళీ వర్క్ చేసేటప్పుడు పీపీటీ జనరేట్ చేసేటప్పుడు అప్పుడు ప్రాపర్‌గా మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలి. బట్ అవన్నీ కన్‌ఫ్యూజ్ లేకుండా ఫస్ట్ బేసిక్ స్టెప్ నుంచి స్టెప్ బై స్టెప్ ప్రాంప్టింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం టైటిల్ స్లైడ్‌లో ఏమొచ్చింది, టైటిల్ స్లైడ్‌లో అదే క్రియేట్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ అబౌట్ స్లైడ్ అండ్ గ్లోబల్ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ కూడా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా క్రియేట్ చేసి ఇచ్చింది. ఒకవేళ మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఇట్స్ ఓకే అనుకుంటే కంటిన్యూ చేయొచ్చు. లేకపోతే ఇందులో ఏ టెంప్లేట్‌లో ఏ కంటెంట్ నచ్చలేదో ఆ కంటెంట్‌ని మళ్ళీ రీజనరేట్ చేసుకోవచ్చు. రిమైనింగ్ అంతా ఇట్స్ ఓకే. ప్లీజ్ జనరేట్ దిస్ అని చెప్పి ఇది కాపీ చేసి పేస్ట్ చేసామంటే దీన్ని రీజనరేట్ చేసి ఇస్తదండి. ఇట్లా మనం కావాల్సిన కంటెంట్‌ని ఎడిట్స్, మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే ఇక్కడ ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకున్నాం. దీన్ని ఇంకా నేను ఏమి ఎక్స్‌ట్రా యాడ్ చేయట్లేదు. ఇక్కడొచ్చేసి మనకి ఫస్ట్‌దనమాట. ఇక్కడ మనకి లోగో తీసేసి మన లోగో యాడ్ చేసుకోవాలి. ఇది ఒక మన టైటిల్. కానీ ఇక్కడ టైటిల్ అనేది చాలా పెద్దదయింది కాబట్టి దీన్ని రెడ్యూస్ చేద్దాం సైజు. ఫాంట్ సైజ్ తగ్గిచ్చేస్తే ఆటోమేటిక్‌గా మనకి ఇది తగ్గుతుంది. ఇక్కడ ఇది క్రాస్ చేసి అట్లా నెక్స్ట్ వచ్చేసి ఇది కింద ఇచ్చింది కదా సబ్ హెడింగ్ ఇక్కడ యాడ్ చేస్తాం. ఇవి కూడా మొత్తం మనకి ఇమేజెస్ వచ్చేస్తే సేమ్ ఇది కూడా అంతే యాజ్ ఇట్ ఈస్‌గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక్క ఇమేజ్‌గా పర్ఫెక్ట్‌గా చేసామంటే ప్రెజెంటెడ్ బై అని ఉంది కదా! ఇక్కడ మన పేరు యాడ్ చేసుకుంటామనమాట. ఇక్కడ ఈ ఇమేజ్ నచ్చలేదనుకోండి, ఈ ఇమేజ్ తీసేసి మళ్ళీ ఈ టెంప్లెట్స్‌లోకెళ్ళేసి ఇంకొక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇందులో ఏది మనకి ఓకేలా ఉంటే అది యాడ్ చేసుకుంటాం. ఇన్ కేస్ మనకి ఇది నచ్చలేదనుకోండి, ఇది తీసేసి ఇది యాడ్ చేస్తాం. ఇది యాడ్ చేస్తాం. లైక్ దీన్ని మనకు డైరెక్షన్ మార్చుకోవాలనుకోండి జస్ట్ ఫ్లిప్ చేసి డైరెక్షన్ మార్చుకుంటాం. ఇట్లా మనం ఇమేజెస్ అనేవి చేంజ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు దీనికి కలర్ మనకి ప్రాపర్‌గా అనిపించలేదనుకోండి, ఇంకో కలర్ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చనమాట. ఇట్లా కలర్ అనుకోని కొంచెం హైలైట్ అవుతది. ఇట్లా మనం
అన్నీ కూడా సేమ్ ఇమేజ్‌కి ఎలా అయితే చేస్తామో ఈచ్ అండ్ ఎవ్రీ టెంప్లేట్ కంటెంట్ ఇప్పుడు ఇక్కడ అబౌట్ అస్ ఉంది. అబౌట్ ద ట్రైనర్ అనేసి ఇక్కడ లైక్ ఇక్కడొచ్చేసి వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ గురించి వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఇచ్చారు కాబట్టి మనం ఆ కంటెంట్ మనకు ఓకే అనుకుంటే కొన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు కూడా. లేదు అనుకుంటే దాన్ని రిమూవ్ చేసుకొని దాని ప్లేస్‌లో మన కంటెంట్ యాడ్ చేసుకుంటాం. అబౌట్ ద ట్రైనర్ లైక్ ఇక్కడ ఏముంది? వన్ మినిట్. ఇట్లా మనం కంటెంట్ అనేది యాడ్ చేసుకుందాం. దీనికి మనకి సెట్ అయ్యే విధంగా కొంచెం అలైన్ చేసుకోవటం. అలైన్‌మెంట్స్ కంటెంట్‌కి తగ్గట్టుగా దీన్ని అడ్జస్ట్ చేసుకుంటాం. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ టెంప్లేట్ డిజైన్ చేయొచ్చనమాట. మనకి కావాల్సినవి ఉంచుకోవచ్చు. అవసరం లేనివి రిమూవ్ చేసుకోవచ్చు. మొత్తం ఈ ఎలిమెంట్స్‌లోకెళ్ళేసి మనకు కావాల్సిన ప్రతి ఎలిమెంట్‌ని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటూ కంటిన్యూస్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఆల్రెడీ కలర్స్, కాంబినేషన్స్ వీటితో మనకు పని లేదు. అదే మనం ఓన్‌గా గనక మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్‌లో ఒక ప్రెజెంటేషన్ గనుక డిజైన్ చేయాలంటే ఎనకాల ఉండే కలర్స్ లైక్ ఆ టెక్స్ట్, ఇమేజెస్, చార్ట్స్ ఇవన్నీ కూడా మనం ఓన్‌గా చేయాలి. ఇక్కడేమో మనం అంత టైం తీసుకోక్కర్లేదు. ఆల్రెడీ ఉన్నదాన్ని ఎడిట్ చేసుకొని మనకి కావాల్సినట్టుగా మార్చుకొని యూజ్ చేసుకోవడం. ఇంక ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా రిమైనింగ్ 10 టెంప్లేట్స్ కూడా డిజైన్ చేయొచ్చు. ఇంకా చేసిన తర్వాత ఇన్ కేస్ మనం ఒక 15 టెంప్లేట్స్ ఎక్స్‌పెక్ట్ చేసామనుకోండి. ఇక్కడ 10 ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఇంకొక టెంప్లేట్‌ని మీరిక్కడ డూప్లికేట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ డూప్లికేట్ పేజీ అని వస్తది. లేదా కంట్రోల్ డి అని ప్రెస్ చేసినా కూడా ఇంకొక డూప్లికేట్ పేజ్ వస్తది. ఇక్కడ ఒక పేజీ యాడ్ అయింది. ఇప్పుడు మనకి ఈ పేజీ అవసరం లేదనుకోండి. దీన్ని డైరెక్ట్‌గా డిలీట్ చేసేయొచ్చు. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్. లాస్ట్‌లో వచ్చేసి మనకి ఇంక వేరే పేజెస్ ఏం లేవు. థాంక్ యూ పేజ్ యాడ్ చేసుకోవడం. ఇక్కడ థాంక్ యూ అని గాని ఆహ్, ఏం లేదనుకోండి. థాంక్ యూ పేజ్ యాడ్ చేయాలి ఇక్కడ. జస్ట్ స్టార్ట్ యువర్ డిజిటల్ జర్నీ అని ఇచ్చాడు. నెక్స్ట్ లాస్ట్‌లో థాంక్ యూ అనే ఒక వర్డ్ యాడ్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు ఈ టెంప్లేట్‌ను మీకు ఇందులో ఏ టెంప్లేట్ నచ్చితే ఆ టెంప్లేట్‌ని తీసుకోవచ్చు. బట్ నేను ఇట్లా ఈ టెంప్లేట్‌ని డూప్లికేట్ చేసి ఇది మొత్తం డిలీట్ చేసి ఇక్కడ థాంక్ యూ అని రాసేస్తామనమాట. ఈ థాంక్ యూ అని రాయడానికి గూడా మనకి ఇంకా ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడియి గూడా యూజ్ చేసుకోవచ్చు. థాంక్ యూ సంబంధించిన మనకి చాలా ఎలిమెంట్స్ ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. జస్ట్ ఈ థాంక్ యూ అనేది ఇట్లా యాడ్ చేసేసుకోవచ్చనమాట. మనం రాసేది ఇది కూడా లేకుండా. ప్రాపర్‌గా ఇక్కడ ఇంకొక ఇమేజ్ ఏదన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇమేజెస్ ఇవన్నీ కూడా డిజైన్ చేసుకోవచ్చు. బట్ ఇది ఆల్మోస్ట్ హార్డ్‌లీ మనకి 10-15 మినిట్స్ పడతది. కాపీ పేస్ట్‌లు చేసుకోవడం, ఇవన్నీ ఎడిట్ చేసుకోవడం. అలాగే ఫోన్ నంబర్స్, వెబ్‌సైట్ అడ్రెస్ ఇవన్నీ కూడా ప్రాపర్‌గా ఇస్తే మనకి ఒక మంచి పీపీటీ అనేది రెడీ అవుతుంది. ఈ పీపీటీని మనం పీపీటీ సబ్మిషన్ సైట్స్ అని కొన్ని ఉంటాయి. ఎస్‌సీఓలో వస్తాయి. అక్కడ సబ్మిట్ చేస్తాము. ఈ పీపీటీ ప్రజెంటేషన్ అనేది మన పోర్ట్‌ఫోలియోకి గూడా యూజ్ చేసుకోవచ్చనమాట. పోర్ట్‌ఫోలియోస్ డిఫరెంట్ వేస్‌లో యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫార్మాట్‌లో. కొంతమంది పీపీటీ ఫార్మాట్‌లో యూజ్ చేస్తారు. కొంతమంది వెబ్‌సైట్ ఫార్మాట్‌లో యూజ్ చేస్తారు. కొంతమంది పీడీఎఫ్స్, కొంతమంది వీడియోస్ ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వారి పోర్ట్‌ఫోలియో అనేది డిజైన్ జేసుకుంటారు. హ్మ్. ఇంకా ఇట్లా కొంతమంది డ్రైవ్‌లోనే కంప్లీట్ వర్క్ అంతా యాడ్ చేసుకొని అదే ఒక పోర్ట్‌ఫోలియో లాగా షేర్ చేసుకుంటారు. కొంచెం అఫీషియల్‌గా ఉండాలి అనుకుంటే వెబ్‌సైట్ అనేది బెటర్. బట్ ఇట్లా దానికి కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం క్యాన్వాలో ఇదంతా ఎడిట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత దీన్ని డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు
ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్ సజెస్టెడ్ అని చూపిస్తుంది. కానీ ఈ పీడిఎఫ్ ఫార్మాట్ తీసుకోకండి. ఇక్కడికొచ్చేసి పీపీటీఎక్స్ అని ఉంది కదా! ఇది సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే ఇది మనకి పీపీటీ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ అవుతది. ఈ పీపీటీ సబ్మిషన్ సైట్స్‌లో సబ్మిట్ చేయాలంటే పీపీటీ ఫార్మాట్‌లోనే ఉండాలి. పీడిఎఫ్ ఫార్మాట్‌లో తీసుకోవనమాట. పీడిఎఫ్ ఫార్మాట్‌లో సబ్మిషన్ చేయాలంటే పీడిఎఫ్ సబ్మిషన్ సైట్స్‌లో చేయాలంటే అప్పుడు పీడిఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు మాత్రం ప్రాపర్‌గా చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఆ 12 పేజెస్ ఉన్నాయి, 15 పేజెస్ ఉన్నాయి. టోటల్ మొత్తం డౌన్‌లోడ్ చేసుకోవాలన్నమాట. ఇమేజ్ లాగా వన్ సెలెక్ట్ చేసుకోకుండా మొత్తం కలిపి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సింగిల్‌గా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటది. బట్ పీపీటీస్‌లో ఆప్షన్ యూజ్ చేయకుండా టోటల్ 12 పేజెస్ డౌన్‌లోడ్ చేసుకోండి. 12 పేజెసా, 15 పేజెసా, 10 పేజెసా ఎన్ని పేజెస్ మీరు డిజైన్ చేస్తే అన్ని పేజెస్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ కంటెంట్ మొత్తం ఉంది. ఇక్కడ వచ్చేసి నార్మల్‌గా పీపీటీ కంటెంట్ ఉందన్నమాట. ఇక్కడ మనకి ఏం చేయాలంటే డైరెక్ట్‌గా చాట్ జీపీటీని హ్మ్. గివ్ మీ పీపీటీ ఫర్ డౌన్‌లోడ్. లేదా క్రియేట్ ద పీపీటీ ఫర్ డౌన్‌లోడ్ అని ఇట్లా ఏదైనా దానికి ఒక కమాండ్ ఇస్తే డైరెక్ట్‌గా మనకి పీపీటీ అనేది డౌన్‌లోడ్ ఫార్మాట్‌లో ఇస్తది. బట్ ఇదేంటంటే మనకి ఓల్డ్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ వస్తది. ఇక్కడొచ్చేసి డౌన్‌లోడ్ ఫార్మాట్‌లోకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మనం ఈ కంటెంట్ అంతా కాపీ పేస్ట్ చేసే పని లేకుండా డైరెక్ట్‌గా ఈ ఫార్మాట్‌లో వచ్చింది. ఇక్కడ ఫస్ట్ స్లైడ్. మనం అడ్జస్ట్ చేసుకున్నాం. మనకేంటంటే బ్యాక్ అంతా మనకి ప్లెయిన్‌గా ఉంది. మనకి దీన్ని నార్మల్‌గా అయితే ఆల్మోస్ట్ అందరూ ఇది యూజ్ చేసే ఉంటారు. ఈ పీపీటీస్ ఎలా డిజైన్ చేయాలని. బట్ మనం ఉన్నా కూడా దీన్నైతే యూజ్ చేసుకోము. ఇన్ కేస్ ఏదైనా టైం సరిపోదు అనుకున్నప్పుడు, మనకు బాగా వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లాంటివి ఏంటంటే ఎందుకంటే చాట్‌జీపీటీ ఈజీగా ఇస్తుంది కాబట్టి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఆల్మోస్ట్ కొంచెం నీట్‌గా ప్రజెంటేషన్ ఇస్తేనే ఎక్కువ మంది చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి, అట్లా చేసుకోవడం బెటర్. ఏదన్నా ఇంక ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో ఆ రోజు వర్క్ చేయాలి అయిపోలేదు. హెవీ టార్గెట్ ఉన్నాయి. లైక్ వర్క్ కంప్లీట్ అవ్వనప్పుడు ఇట్లాంటివి యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ ప్లెయిన్ టెంప్లేట్స్. బట్ ఇప్పుడేంటంటే మనకి ఇలా ఉందనుకోండి. దీన్ని కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్. అంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ లే ఈ స్టైల్స్ ఉన్నాయి కదా! ఈ స్టైల్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఈ స్టైల్స్ మళ్ళీ కలర్ ఫిల్ చేయడం గానీ, లేకపోతే ఇక్కడొచ్చేసి గ్రేడియంట్ కలర్స్ అనే పిక్చర్స్ ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ పిక్చర్ ఇట్లా యాడ్ చేసుకోవడం గానీ, లైక్ ఇక్కడొచ్చేసి మనకి ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, ఎఫెక్ట్స్ అప్లై చేసుకోవచ్చు. లైక్ ఇట్లా డిఫరెంట్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు 3డీ ఫార్మాట్‌లో. స్టైల్స్, ఎఫెక్ట్స్ ఇట్లా మీరు కంటెంట్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి కూడా ఏదన్నా ఒక షేప్ తీసుకున్నారనుకోండి. ఇట్లా ఈ ఫార్మాట్ వచ్చేస్తదనమాట. ఇంకా మీరు ఇక ఇంకా ఇది చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇది చాలా టైం పడతది. ఎడిటింగ్స్ అవన్నీ కూడా. మనకి పెద్దగా వీటితో అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మనం ఏదైనా ఒక ఇమేజ్ బయట నుంచి ఇన్సర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లైక్ మనకి ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ అప్లోడ్ చేస్తే అప్లోడ్ అవుతది. అండ్ నెక్స్ట్ క్లిప్ ఆర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇవి ఏమన్నా యూజ్ చేసుకోవాలంటే ఈ ఆర్ట్స్‌కి సంబంధించి సెర్చ్ చేసుకొని ఆ ఫైల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇల్లస్ట్రేషన్ గాని, వీడియోస్, ఫోటోగ్రాఫ్స్.
అండ్ స్క్రీన్ షాట్స్ అండ్ ఆల్బమ్స్ డిజైన్ ఇక్కడ వచ్చేసి ఆ షేప్స్ మనకు డిఫరెంట్ షేప్స్ ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్ లైక్ మీకు ఈ షేప్ ఏదన్నా ఒకటి కావాలనుకోండి లైక్ ఇదొక షేప్ తీసుకుందాం. మనం షేప్ ఒకటి తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి కాపీ చేసి ఇక్కడ యాడ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ మనము టెక్స్ట్ యాడ్ ఉంటుంది కదా టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ బాక్స్ టెక్స్ట్ బాక్స్ ఇట్లా ఈ టెక్స్ట్ బాక్స్ డిజైన్ చేసుకొని దీని మీద టెక్స్ట్ చేసుకోవడం ఇదంతా కొంచెం మనకి ప్రాసెస్ అవుతుంది. ఇట్లా దీని మీద డిజైన్స్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా మనకి ఇక నార్మల్గా పవర్ పాయింట్ ఎలా అయితే యూస్ చేసుకుంటామో అలాగే. తర్వాత ఇక్కడ వచ్చేసి మనం థీమ్స్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు థీమ్స్కి, ఫాంట్ స్టైల్స్ అండ్ ఎఫెక్ట్స్ మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ కావాలి థీమ్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా మొత్తం ఇది కనుక చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తే మనకు చాలా టైం పడుతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్స్ చేంజ్ చేసుకోవడం కానీ ట్రాన్సిషన్స్ చేసుకోవడం కానీ యానిమేషన్స్ చేసుకోవడం కానీ స్లైడ్ షో ఇవన్నీ కూడా మనకి చాలా టైం పడుతుంది ఇది చేయాలి అంటే. బట్ ఇంతవరకు అయితే మనం చేసుకోవచ్చు. బట్ ఎమర్జెన్సీ టైంలో ఇట్లా జనరల్ పీపీటీని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కమింగ్ టు ద మనకి ఏఐ టూల్స్ అంటే జస్ట్ మనకి జనరేట్ పీపీటీ అని డిఫరెంట్ ఏఐ ఉన్నాయి. బట్ పీపీటీ మేకర్ ఆన్లైన్ ఫ్రీ అని ఉన్నా కూడా మనకి ఫ్రీగా అయితే రావు. ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం ఈజీగా అనిపించేది బాగుండేది ఎక్కువగా మేము వర్క్లో యూజ్ చేసే పీపీటీస్ ఇది ప్రజెంటేషను ప్రీవియస్ కంపెనీలో అదే యూజ్ చేసేవాళ్ళు వాళ్ళు. బట్ ఇంకా రిమైనింగ్ ఇవి కూడా ఉన్నాయన్నమాట. బట్ ఇందులో ఏంటంటే మనకి అంత ఒక్కొక్కసారి మంచిగా అనిపించవు. మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవడం కొన్నిటికి డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంటాయి. బట్ ఇదేంటంటే మనకి ఫ్రీ వర్షన్ అయితే కాదు, కంప్లీట్గా పెయిడ్ వర్షనే. బట్ పీపీటీ ఎలా డిజైన్ చేస్తుంది అనేది ఒక ఐడియా కోసం ఇంకా రిమైనింగ్ ఆల్మోస్ట్ పీపీటీ సైట్స్ కూడా మ్యాక్సిమం ఆప్షన్స్ ఇలానే ఉంటాయి చిన్న డిఫరెన్సెస్తో. కొన్ని ఏంటంటే మనకి ప్రాపర్గా అవుట్పుట్ అనేది రాదు, కంటెంట్ అనేది మంచిగా జనరేట్ అవ్వదు. అందుకోసం అనేసి ఇది యూజ్ చేసుకున్నాం. కొన్నిటికి ఇమేజెస్ మంచిగా రావు, కొన్ని అలైన్మెంట్స్ కరెక్ట్గా రావు. కొన్ని టూల్స్ ఏంటంటే వాళ్ళ లోగోని వాటర్ మార్క్లో ఇస్తారు. ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్లో వస్తుంది. ఇప్పుడు మనం ఇది app.presentation.ai అంటే ఇది మనకి కొంచెం బాగానే ఉంటుంది కానీ బట్ ఏంటంటే షేర్ చేసుకోవచ్చు కానీ డౌన్లోడ్ చేసుకోవడానికి రాదు. ఇక్కడ మనం మన రోల్ ఏంటి అని ఇక్కడ అడుగుతా ఉన్నాడు. జస్ట్ మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి టెక్స్ట్ అనేది క్రియేట్ ఫస్ట్ పీపీటీ అంటే మనం ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. ప్రాంప్ట్ అంటే ఇది మొత్తం టెక్స్ట్ కాకుండా ఇది ఆల్రెడీ ఇది జనరేట్ చేసింది. జస్ట్ ఇది ఇచ్చేసామంటే అది జస్ట్ ఇచ్చేస్తుంది అనమాట. ప్రాంప్ట్ ఇవ్వగానే క్రియేట్ ప్రజెంటేషన్ అంటే ఇది ప్రజెంటేషన్ క్రియేట్ చేస్తుంది.
ఇక్కడ మన ప్రజెంటేషన్ అనేది స్టార్ట్ అయింది. జస్ట్ చూడండి మొత్తం అదే డిజైన్ చేసుకొని దానికి తగ్గట్టుగా కంటెంట్ అదే రాసుకొని ఇంకా మొత్తం ప్రజెంటేషన్ కూడా కంప్లీట్గా ఇచ్చేసింది అనమాట. నాకు ఇప్పుడు ఈ ప్రజెంటేషన్లో మనకి ఏం నచ్చలేదో అవి మనం కంప్లీట్గా మన హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది, ఎడిట్ చేసేసుకోవచ్చు. ఇది ఎడిట్ చేసుకోవడము లైక్ కంటెంట్ ఏదైనా జనరేట్ చేసుకోవాలి మామూలుగా చేసుకోవాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మళ్ళీ టైప్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కంటెంట్ సెలెక్ట్ చేసుకోవడం మనకు కావాల్సింది రిమూవ్ యాడ్ చేసుకోవడం అవసరం లేదు, రిమూవ్ చేసుకోవడం. అలాగే ఇమేజెస్ ఏమైనా యాడ్ చేయాలన్నా కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, ఇక్కడ మనం బయట నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు లేదా రీప్లేస్ ఇమేజ్, ఇట్లా ఇమేజెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన విధంగా. దీన్ని మళ్ళీ మాడిఫై కూడా చేసుకోవచ్చు. అంటే మనకి ఏదంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అనేది మనకి రాదు, డౌన్లోడ్కి వెళ్తే మనకి పేమెంట్ అడుగుతారు. లైక్ ప్రజెంటేషన్ చూసుకోవడానికి లైక్ షేర్ చేసుకోవచ్చు అనమాట. లైక్ లింక్ని షేర్ చేసుకోవచ్చు. అన్నీ షేర్ ఎక్స్ట్రీమ్లోనే లైక్ జనరేట్ పబ్లిక్ లింక్, ఈ పబ్లిక్ లింక్ షేర్ చేసుకొని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే రాదు. డౌన్లోడ్ ఆప్షన్లు మొత్తం ప్రో వర్షన్, ఏ ఇమేజ్ ఫార్మాట్ అయినా, గూగుల్ స్లైడ్స్ అయినా, పీడిఎఫ్ అయినా మొత్తం కూడా ప్రో వర్షన్. బట్ ఇది ఒక ఆప్షన్ అయితే మనకు ఉంది, పబ్లిక్ లింక్ షేర్ చేసుకోవచ్చు, ఇక్కడ లింక్ జనరేట్ చేసుకోవచ్చు. కాబట్టి కాకపోతే మిగతా టూల్స్ అన్నిటితో పోలిస్తే ఇది కొంచెం బాగా అనిపిస్తుంది కంటెంట్ జనరేట్ చేయడంలో. అంటే లాస్ట్ ఇయర్ మేము యూజ్ చేసినప్పుడు అన్ని టూల్స్ చెక్ చేసినప్పుడు ఇది కొంచెం బెటర్గా ఉంటే దీని నుంచి చేసేవాళ్ళం. అందుకని ఈ టూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీరు వేరే టూల్స్ ట్రై చేయాలనుకున్నా కూడా చాలా టూల్స్ ఉన్నాయి. కొంచెం టైం స్పెండ్ చేయాలి, ఏ టూల్ వర్క్ అవుతుంది, ఏ టూల్ వర్క్ అవుతుంది, ఏ టూల్లో కంటెంట్ బాగా వస్తుంది, ఏ టూల్ ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. అప్పుడు మనకి బాగున్నది అనుకుని మనకు బెటర్ అనుకుని యూజ్ చేసుకోవచ్చు. అంటే కంప్లీట్లీ ఫ్రీ టూల్స్ అనేవి చాలా రేరు, ఏదన్నా కొత్తది మార్కెట్లోకి వస్తే తప్ప. లేకపోతే ఇది కూడా ఇంకా ఇట్లా చేయటం సేమ్ ఇట్లా చేసుకోవచ్చు. బట్ ఈ పీపీటీల మీద వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, అలా వర్క్ చేసే వాళ్ళకి ఇలాంటి పీపీటీలు చాలా యూజ్ అవుతాయి. అంటే లైక్ ఈ టూల్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ మనకి ఈ పీపీటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇన్ఫోగ్రాఫిక్స్. ఈ ఇన్ఫోగ్రాఫిక్స్ కూడా మనకి ఇన్ఫోగ్రాఫిక్స్ సబ్మిషన్ సైట్స్ అని వస్తాయి ఎస్సీఓలో, అక్కడ సబ్మిట్ చేయడానికి యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఇమేజ్కి ఇన్ఫోగ్రాఫిక్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇమేజ్లో వచ్చేసి ఇమేజ్ ఎక్కువ ఉంటుంది, కంటెంట్ తక్కువ ఉంటుంది. ఇన్ఫోగ్రాఫిక్స్ దాంట్లో కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఇమేజ్ తక్కువ ఉంటుంది. ఇన్ఫోగ్రాఫిక్ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫోగ్రాఫిక్ ఇవి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. బట్ మనం ఈ సైజ్ తీసుకుందాం డిజిటల్. ఇక్కడ ఏంటంటే మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇది వచ్చింది కదా, ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫోగ్రాఫిక్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఇదేంటి చూసుకొని మనకి ఏది మనకి ప్రాపర్గా అనిపిస్తుందో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మన టాపిక్ వైజ్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక ఇన్ఫోగ్రాఫిక్ సెలెక్ట్ చేసుకున్నాం, కనిపించాలని కొంచెం పెద్దది చేద్దాం. లైక్ ఈ ఫార్మేట్లో మనం తీసుకున్నాం, ఈ ఫార్మేట్ బాగుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ చాట్‌జీపీటీ దగ్గరికి వచ్చి దీన్ని క్రియేట్ పీపీటీ కంటెంట్ అన్నాం కదా, క్రియేట్ ఇన్ఫోగ్రాఫిక్ కంటెంట్.
చేస్తే మనకి ఇన్ఫోగ్రాఫిక్ కంటెంట్ అనేది వస్తుంది. బట్ మనకి ఇది చాలా పెద్దగా ఉందనుకోండి, ఇంకా ఇవి చిన్న చిన్నవి తగ్గించుకోవచ్చనమాట. అంటే ఈ కంటెంట్ చాలా ఎక్కువుంది. ఇన్ఫోగ్రాఫిక్స్‌లో ఇన్సర్ట్ అవ్వదు అనుకుంటే మనం తీసేసుకోవచ్చు. ఇక్కడ టైటిల్ హైలీ ఎక్స్‌పీరియన్స్డ్ ట్రైనర్ అండ్ మేనేజర్ అని లేకపోతే శ్రీష డిజిటల్ లెర్న్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్ అని. ఏదైనా కూడా సేమ్ ఇమేజ్ ఎలా చేస్తున్నామో అంతే. అండ్ నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఏముంది? ట్రైనర్ అనేసి జస్ట్ సైజ్ అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏమి యాడ్ చేయాలో అది యాడ్ చేసేసుకుంటాం. ఒకవేళ ఇది మనకి సరిపోలేదనుకోండి, ఇంకా దీన్ని రెడ్యూస్ చేసుకుంటాం కంటెంట్‌ని లేదా ఇంక్రీజ్ చేసుకుంటాం. ఇది రిమూవ్ చేసేసి మన కంటెంట్ యాడ్ చేసేసుకుంటాం. ఇట్లా మనం ఇది మొత్తం ఎడిట్ చేసేసుకోవచ్చు. కంప్లీట్ ఎడిట్ చేసుకున్నాక దీన్ని కూడా మామూలుగా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. పిఎన్జీ ఫార్మాట్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ కానీ. కొన్ని ఇన్ఫోగ్రాఫిక్ సైట్స్ ఏంటంటే లింక్ అడుగుతాయి. కొన్ని ఇన్ఫోగ్రాఫిక్ సైట్స్ పీడిఎఫ్ ఫార్మాట్ అడుగుతాయి. కొన్ని పిఎన్జీ ఫార్మాట్ అడుగుతాయి. ఇట్లా ఏ ఫార్మాట్‌లో ఏ సైట్ అడుగుతుందో అట్లా ఆ ఫార్మాట్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి పబ్లిక్ వ్యూ కొన్ని వెబ్సైట్స్ ఏమో పబ్లిక్ వ్యూ లింక్ అడుగుతాయి. సబ్మిట్ యువర్ పీపీ అది ఇన్ఫోగ్రాఫిక్ లింక్ అని. అప్పుడేంటంటే పబ్లిక్ వ్యూ లింక్ అని ఈ లింక్‌ని కాపీ చేసుకుంటే మనకు లింక్ వస్తుంది. క్రియేట్ ఏ పబ్లిక్ వ్యూ లింక్ దీనికి సంబంధించింది. ఇక్కడ క్రియేట్ చేసుకొని ఇది కాపీ చేసేసుకోండి. ఇక్కడ ఇది కాపీ చేసుకొని ఇది సబ్మిట్ చేసేయండి. ఇట్లా మనం ఇన్ఫోగ్రాఫిక్ అనేది క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు బిజినెస్ కార్డులు కూడా ఇంపార్టెంట్. అంటే ఎక్కువ మంది ఇది బిజినెస్ కార్డులు యూజ్ చేస్తారు బిజినెస్ రిలేటెడ్. ఇక్కడ బిజినెస్ కార్డ్స్ ఉన్నాయన్నమాట. మనకి ఏ ఫార్మాట్ కావాలి అనేది చూసుకొని ఒక బిజినెస్ కార్డ్ తీసుకుంటాం. బట్ ఇది కూడా సేమ్ ఇమేజ్ లాగానే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్, వాళ్ళ నేమ్ ఏంటి, వాళ్ళ బిజినెస్ ఏంటి, వాళ్ళు యాడ్ చేయాల్సి అనుకున్న కంటెంట్ ఏంటి, ఈ కంటెంట్ మొత్తం క్లయింట్ దగ్గర తీసుకొని ఇక్కడ యాడ్ చేసి ఇవ్వడమే. ఇక్కడ టెంప్లెట్స్‌లోకి వెళ్ళేసి కొన్ని బిజినెస్ కార్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ప్రాపర్‌గా మంచి డిజైన్ ఉన్నాయి. ఒక 5-10 బిజినెస్ కార్డ్స్ మంచిగున్నయి సెలెక్ట్ చేసుకొని క్లయింట్‌కి పంపించామనుకోండి, వాళ్ళు ఏది అప్రూవల్ ఇస్తే దాని మీద డిజైన్ చేయాలన్నమాట. ఇక్కడ మనకు బ్యాక్, ఫ్రంట్ 2 వస్తాయి. 2 పేజెస్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ జస్ట్ లోగో అండ్ కంపెనీ నేమ్ మాత్రమే ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి కంపెనీ నేము, సారీ పర్సన్ నేము అండ్ డెసిగ్నేషను, ఈమెయిల్, ఫోన్ నెంబరు, అడ్రస్, వెబ్‌సైట్, ఇక్కడ లోగో. ఇట్లా అలాగే కొంతమంది ఏంటంటే ఇక్కడ సర్వీసెస్ కూడా యాడ్ చేసుకుంటుంటారు. అట్లా మీరు జస్ట్ దీన్ని చేంజెస్ చేయడం. అలాగే ఏదైనా కలర్స్ మార్చాలనుకున్నా మార్చుకోవచ్చు. ఇంకేమన్నా యాడ్ చేయాలన్నా కూడా యాడ్ చేయొచ్చు. బట్ ఆల్మోస్ట్ అవసరం ఉండదు. ఎందుకంటే బిజినెస్ కార్డ్‌లు ఆల్రెడీ వీళ్ళు కంప్లీట్‌గా డిజైన్ చేసి పెట్టారు. ఈ డిజైన్ చేసినవి మనము యూజ్ చేసుకోవచ్చు నార్మల్‌గా అంతవరకే. కాకపోతే ఇవి డిజైన్ చేయడం ఈజీయే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి బ్రోచర్స్. ఇక్కడ బ్రోచర్స్ ఉన్నాయి. ట్రై ఫోల్డ్ అని, ఇట్లా డబుల్ ఫోల్డ్స్, ఇట్లా జెడ్ ఫోల్డ్ అని డిఫరెంట్ బ్రోచర్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా సేమ్ అంతే. దీనికి తగ్గట్టుగా మీరు కంటెంట్ డిజైన్ చేసుకోవడం. ఏ కంటెంట్ కావాలి, ఏ పాయింట్స్ కావాలనేది కంప్లీట్‌గా వాళ్ళ అది లైక్ మన క్లయింట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. ఇందులో మనకి ఎలాంటి బ్రోచర్స్ కావాలి అంటే ఏ టైపు, ఏ ఫార్మాట్‌లో కావాలి. జస్ట్ ఇది కావాలనుకోండి. ఇది సెలెక్ట్ చేసుకోవటం. ఇందులో కూడా 2 ఉన్నాయి. మనకి కంటెంట్ సరిపోకపోతే ఈ 2 టెంప్లేట్స్ యూజ్ చేసుకోవచ్చనమాట. ఇంకో పేజీ కూడా యాడ్ చేసుకొని ఇవి 2 కంటెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఏంటంటే మనకి ఇమేజెస్ ఇక్కడ వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ ఉన్నాయి. మనం ఈ ఇమేజ్‌ని రీప్లేస్ చేయొచ్చు ఇంకొక ఇమేజ్ తోటి.
అలాగే ఈ కంటెంట్ మనకు నచ్చినట్టు ఈ ఆర్డర్‌లోనే మనం యాడ్ చేసేసుకోవచ్చు. జస్ట్ అన్నీ కూడా కాపీ పేస్ట్ చేసుకుంటాం. జస్ట్ ఇమేజ్‌లో ఎలా చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇట్లా ఈ బ్రోచర్స్ డిజైన్ జేసుకోవచ్చు. ఇంకా ఫైనల్‌గా అంటే ఇంకా ఉన్నాయి మీకు. బట్ ఇంతవరకు మనకు డిజిటల్ మార్కెటింగ్‌కి అవసరం అవుతది. కొన్నిసార్లు బ్రోచర్స్ డిజైన్ చేయమనొచ్చు. కొన్నిసార్లు ఏదైనా క్లయింట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక బిజినెస్ కార్డ్ ఏదైనా డిజైన్ చేసి ఇమ్మనొచ్చు. ఇవన్నీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఇవి మనం చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రెజ్యూమ్. ఇంకా రెజ్యూమ్ అంటే మనకి ఇప్పుడేం అవసరం లేదు. జస్ట్ ఊరికే చూపిస్తున్నాను. మనకి ఇంకొంచెం సబ్జెక్ట్ కంప్లీట్ అయినాక నేను చెప్తాను. హాఫ్ ఆఫ్ ద సిలబస్ కంప్లీట్ అయినాక అప్పుడు క్రియేట్ చేసుకోండి రెజ్యూమ్. రెజ్యూమ్ వచ్చేసి మనకి ఏ4 ఏ4 సైజ్ అయితే తీసుకోండి రెజ్యూమ్. ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ రెజ్యూమ్స్ ఉన్నాయి. బట్ మనం చూసుకోండి మీకు ఏ ఫార్మాట్ మీకు ఓకే అనుకుంటే ఆ ఫార్మాట్. ఇది కూడా సేమ్ లైక్ కాపీ పేస్ట్ చేసుకునేది. ఇక్కడ టెంప్లెట్స్ ఉంటాయన్నమాట. కానీ ఈ రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేయాలి, ఇదేంటి అనేది నేను కంటెంట్ ఎలా తీసుకోవాలి, ఏం స్కిల్స్ యాడ్ చేయాలి, ఇదంతా కూడా నేను మనకు రెజ్యూమ్ ప్రిపరేషన్ రోజున ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ప్రస్తుతానికి జస్ట్ ఒక ఐడియా కోసం మీకు ఇక్కడ టెంప్లెట్స్ ఉన్నాయి కదా, ఈ టెంప్లెట్స్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇంక దీంట్లో ఇవన్నీ కూడా ఇక్కడ నెంబర్ దగ్గర నెంబరు, అడ్రస్ దగ్గర అడ్రస్, ఏదైనా మన పోర్ట్ఫోలియో వెబ్సైట్స్ ఉంటే వెబ్సైట్స్, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన నేమ్ అండ్ ఇక్కడ మన డెసిగ్నేషన్, మన ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఇన్ని ప్రాజెక్ట్స్ వచ్చినవి, స్కిల్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇవన్నీ కూడా జస్ట్ కాపీ అండ్ పేస్ట్ అంతే. బట్ ఇంకా అడ్జస్ట్మెంట్ లైక్ ఫోటో కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకు ఫోటో వద్దు అనుకుంటే కంటెంట్ ప్లెయిన్ రెజ్యూమ్ తీసుకొని వర్క్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా మనకి డిఫరెంట్ టెంప్లెట్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. మనకి ఏ టెంప్లెట్ బావుంటుంది, ఏ టెంప్లెట్ కొంచెం అట్రాక్టివ్‌గా అనిపిస్తుంది, కొంచెం మరీ లైక్ కలర్స్ అనేవి టూ హార్డ్‌గా ఉండేవి సెలెక్ట్ చేసుకోవద్దు. కొంచెం ప్లెజెంట్‌గా ఉండేవి, చూడగానే కొంచెం డీసెంట్‌గా అనిపించేవి సెలెక్ట్ చేసుకోవడం చాలా వరకు బెటర్ ఇలాంటివి. ఓకే. ఇది పెయిడ్ వెర్షన్‌ది. బట్ ఇట్లా మనం కొంచెం డీసెంట్‌గా అనిపించేవి సెలెక్ట్ చేసుకుంటే ఆహ్, రెజ్యూమ్ ఓపెన్ చేయగానే వాళ్ళకొక ఫీలింగ్ అనేది ఉంటది. లైక్ రెజ్యూమ్ చూడగానే ఈ రెజ్యూమ్ చాలా డీసెంట్‌గా ఉంది అన్నట్టు. కొన్ని హార్డ్‌గా ఉన్నాయనుకోండి వాళ్ళంతా ప్రిఫర్ చేయరనమాట. కాకపోతే కొన్ని ఫీల్డ్స్‌కి అవసరమవుతది. డిఫరెంట్, డిఫరెంట్ కలర్ రెజ్యూమ్స్ ఇవన్నీ ఏంటంటే గ్రాఫిక్ డిజైనర్స్‌కొచ్చేసి వాళ్ళు కొంచెం అట్రాక్టివ్‌గా డిజైనింగ్ స్కిల్స్ చూపిస్తూ వాళ్ళు రెజ్యూమ్ డిజైనింగ్ జేసుకోవాలి. సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ ఒక టైప్ ఉంటాయి. లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఒక టైప్. ఇట్లా వాళ్ళ ఫీల్డ్‌ని బట్టి కూడా రెజ్యూమ్ సెలక్షన్ అనేది ఉంటుంది. రెజ్యూమ్ టెంప్లేట్స్. లేదు ఇవన్నీ ఎందుకు ఒక ప్లెయిన్ టెంప్లేట్ డిజైన్ జేసుకుంటామన్నా గూడా ప్లెయిన్‌గా కంప్లీట్‌గా స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకున్నా కూడా ప్రాబ్లమ్ లేదు. ఇది మనం రెజ్యూమ్ డిజైన్ చేసుకునే టెంప్లెట్స్. ఇక్కడి వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? లేవు మ్యామ్. ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రీల్స్. ఈ రీల్స్‌కొచ్చేసరికి మనం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తీసుకోవచ్చు, యూట్యూబ్ వీడియోస్ తీసుకోవచ్చు. ప్రస్తుతానికి మనం ఎక్కువగా యూజ్ చేసేది రీల్స్ కాబట్టి రీల్స్ తీసుకుందాం. ఈ రీల్స్‌లో మనకి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ రీల్స్ ఉన్నాయి. లైక్ ఇన్‌స్టాగ్రామ్ కవర్ అనేసి లైక్ బ్యాక్‌గ్రౌండ్ వీడియోస్ ఇయన్నీ ఉన్నాయి. బట్ మనం స్టార్టింగ్ మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే రీల్స్ ఇదే. ఇక్కడేంటంటే మనకి ఇంతకుముందు మనం ఇమేజ్ ఎలా అయితే డిజైన్ చేసుకున్నామో అలానే రీల్ గూడా డిజైన్ చేసుకునేవాళ్ళం. బట్ ఇప్పుడేంటంటే లేయర్స్‌ని యాడ్ చేశారు. ఆ లేయర్స్‌ని అడ్జస్ట్ చేయడం అనేది మనకు కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్.
ఇంకా ఇంటీరియర్ డిజైన్‌కి రిలేటెడ్ ఒక రీల్ తీసుకున్నాం. ఈ ఇంటీరియర్ డిజైన్‌లో ఇందులో గూడా మనం ఫ్రీ రీల్స్‌ని మాత్రమే యూజ్ చేసుకోగలం. ఈ పెయిడ్ వెర్షన్ యూజ్ చేసుకోలేం. ఇందులో మనకు నచ్చిన ఒక ఇంటీరియర్ డిజైన్ రీల్ తీసుకున్నామనుకోండి. లైక్ ఇదొక రీల్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎన్ని లేయర్స్ వచ్చినాయో చూడండి ఒకసారి. ఇక్కడ ఇన్ని లేయర్స్ వచ్చినాయి. ఇప్పుడు దీన్ని మనం టాప్‌లో యాడ్ చేసుకుంటే మనకు ప్రతి ఒక్క ఎలిమెంట్‌కి ఒక లేయర్ అనేది వచ్చింది. ఇన్ని లేయర్స్‌ని అడ్జస్ట్ చేసుకునేందుకు మనకు అరగంట టైం అక్కడే అయిపోతదనమాట. లైక్ ఈ ఇమేజ్ అనేది లైక్ రీల్ అనేది కొంచెం పెద్దది చేద్దాం. లైక్ ఒక్కసారి మనం దీన్ని ప్లే చేద్దాం. ప్రివ్యూ చూద్దాం ఎలా ఉంది అనేది. ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే వన్ బై వన్ వస్తున్నాయి. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్‌లో మనకేం లేవు. ఇయన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వచ్చినాయి. ఇంతకుముందు ఇలా రావాలి అంటే మనకి యానిమేషన్ సెలెక్ట్ చేసుకున్నా ఎలా వస్తదంటే, మనము స్టార్టింగ్ నుంచే వచ్చేసేది. తర్వాత ఆగిపోయేది. నెక్స్ట్ రిమైనింగ్ వీడియో అనేది కంటిన్యూ అయ్యేది. ఇప్పుడు అలా కాకుండా ఫస్ట్ ప్లెయిన్ టెంప్లేట్ వచ్చింది. ప్లెయిన్ టెంప్లేట్ రావడానికి ఫస్ట్ స్టార్టింగ్‌లో మనకి ఇక్కడ ప్లెయిన్ టెంప్లేట్ ఒకటుంది. తర్వాత వచ్చి నెక్స్ట్ ఈ ఎలిమెంట్ రావాలి. తర్వాత నేమ్ రావాలి. తర్వాత మళ్ళీ ఇలా మనం స్టెప్ బై స్టెప్ ఇక్కడ డిజైన్ చేసుకున్నాక, దాని ప్రకారం మనకిక్కడ వీడియో అనేది ప్లే అవుతుంది. ఇలాంటి ఆప్షను ఇంతకుముందు మనకు లేదు. కాకపోతే ఈ యానిమేషన్స్ ఇవన్నీ చేసుకోవచ్చు కదా! ఇది వీడియో వెనక్కెళ్ళే కొద్దీ ఒక్కో డేటా యాడ్ అవుతూ వచ్చింది కదా! ఆ ప్రాసెస్ లేదనమాట. ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు. ఇప్పుడు ఇదేంటంటే ఒక రీల్ మనం ఎగ్జాంపుల్‌కి చూసాము. బట్ ఇది చాలా హెవీగా ఉంది. ఫస్ట్ టైమ్ ఇది చాలా కన్‌ఫ్యూజ్ అవుతాం కాబట్టి సింపుల్‌ది ఒకటి చూత్తాను. లైక్ ఈ రీల్ తీసుకుందాం. రీల్‌కి మనకి 6 టెంప్లేట్స్ ఉన్నాయి. ఈ 6 అప్లై చేద్దాం. ఇక్కడది మనకి ఎక్కువ లేవు ఆప్షన్స్. కొంచెమే ఉన్నాయి. ఇందాక మనం ఒక టెంప్లేటే ఉంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఒక పేజీకి మాత్రమే ఎక్కువుంది. రిమైనింగ్ వాటికి అంత లేవనమాట. ఇప్పుడు దీని ప్రివ్యూ చూస్తే ఫస్ట్ పేజీలది, సెకండ్ టెంప్లేట్స్, థర్డ్‌ది, ఇంకా ఫోర్త్ ఇట్లా ఇగో ఇవన్నీ వచ్చినాయి మనకి. ఫిఫ్త్. ఇప్పుడు దీన్నేం చేస్తున్నామంటే యాజ్ ఇట్ ఈజ్‌గా మనం యూజ్ చేసుకుంటాం. అంటే ఆల్మోస్ట్ ఇది మనకి డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడే ఉంది కాబట్టి, మనం దీన్ని ఎక్కువ చేంజెస్ అయితే కూడా ఏం చేయక్కర్లేదు. ఇంట్రడక్షన్ లైక్ ఇక్కడొచ్చేసి టెంప్లేట్ నార్మల్‌గానే ఉంది. కాకపోతే ఇది తీసేసుకోవచ్చనమాట. ఇదొచ్చేసి ఈ నేమ్ తీసేసి మనం శ్రీష డిజిటల్ ఇక్కడ కంటెంట్ ఒకటి కొంచెం ఇంపాక్ట్‌గా యాడ్ చేద్దాం. ఇట్లా మనం కంటెంట్ యాడ్ చేసాం. ఇప్పుడు ఏమైతుందంటే ఇవి మనకి కరెక్ట్‌గా యాడ్ అయినాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఈ టెంప్లేట్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండ్ అయ్యే వరకు కరెక్ట్‌గా అదే కంటెంట్ అనేది డిస్‌ప్లే అవ్వాలి. ఒకవేళ అది కొంచెం క్లమ్జీ అయినా కూడా మనకి ఇప్పుడు ఇది ఇట్లా కొంచెం ఇలా ఉంది. నెక్స్ట్ టెంప్లేట్‌కి కూడా మనకొస్తదనమాట. ఇక్కడ ఒక్కసారి ప్రివ్యూ చూస్తే ఒకసారి అబ్జర్వ్ చేయండి అక్కడ. ఇక్కడ ఉంది కదా! డిజిటల్ మార్కెటింగ్ అనేది. నెక్స్ట్ దాంట్లో కూడా మనకి కనిపిస్తుందనమాట. ఈ కంటెంట్ ఏదైతే మనం యూజ్ చేసామో, ఈ కంటెంట్ నెక్స్ట్ ఈ ఫ్రేమ్‌లో కూడా కనిపిస్తుంది మనకి. ఈ ఫ్రేమ్‌లోకి రాకూడదంటే ఏం చేయాలంటే, ఇక్కడ ఈ లేయర్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటే ఒక ఫ్రేమ్ వరకే ఉంటదనమాట. ఇట్లా ఈ ఫ్రేమ్స్‌ని కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకోవడం మనకి రావాలి. ఇప్పుడు నార్మల్‌గా ఉంది. ఇక్కడ ఇది ఈ ఫ్రేమ్‌లోకొచ్చినాక ఇక్కడ కింద ఏం రాలేదు. స్టార్టింగ్ నుంచి ఇక్కడి వరకే ఎండ్ అయిపోయింది. ఇట్లా ఎండ్ జేసుకోవాలి. లైక్ ఏ లేయర్‌కి ఆ లేయర్ అలాగే మనం ఒక
కొత్త టెంప్లెట్ యాడ్ చేసినప్పుడు అక్కడ ఎన్ని చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి డిజైన్ చేస్తాం. వి డెలివర్ డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ అండ్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి వీటిని ఏమీ మనం చేంజ్ చేయక్కర్లేదు. ఆల్రెడీ వీళ్ళు కంటెంట్ ఇచ్చేసారు. ఇంకేమన్నా యాడ్ చేయాలంటే ఇంకొక కాపీ చేసుకొని ఇక్కడ వెబ్సైట్ డిజైనింగ్, ఎస్ఈఓ, ఈమెయిల్ మార్కెటింగ్, బ్రాండ్ స్ట్రాటజీ, గ్రాఫిక్ డిజైనింగ్, కంటెంట్ క్రియేషన్, సోషల్ మీడియా యాడ్స్ ఉంది కదండి. నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ గూగుల్ యాడ్స్ ఏదో ఒకటి యాడ్ చేద్దాం. గూగుల్ యాడ్స్ కానీ ఏఐ కానీ ఇక్కడ వచ్చేసి గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్ యాడ్ చేసాం. బట్ ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఈ లేయర్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కొత్తగా యాడ్ చేసింది ప్రీవియస్ ఉన్న వాటికి ఈక్వల్గా ఉందా లేదా అనేది. ఈక్వల్గానే ఉంది. బట్ ఒకసారి మనం ఈ కలర్ ఇంకో టెంప్లెట్ యాడ్ చేసినా మొత్తం కరెక్ట్గా వచ్చినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎండ్ టెంప్లెట్లో ఇక్కడ మనకి కాంటాక్ట్ విత్ అస్ అండి ఇంక యాడ్ చేసుకున్నాం. మనకి ఇంకా ఏం ప్రాబ్లం లేదు. ప్రాపర్‌గా వచ్చేసింది. అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఇంకొక టెంప్లెట్ ఏదన్నా యాడ్ చేద్దాం అనుకున్నాం. లైక్ ఇక్కడ కాంటాక్ట్ అని వచ్చింది. ఊరికే జస్ట్ ఒక థ్యాంక్ యూ పేజీ యాడ్ చేద్దాం అనుకున్నప్పుడు మనం ఇక్కడ లాస్ట్‌లో పెట్టాలి కర్సర్. ఇంకొక టెంప్లెట్ ఏమన్నా యాడ్ చేద్దాం అనుకోండి. థ్యాంక్ యూ పేజీ. థ్యాంక్ యూది సెలెక్ట్ చేసుకున్నా. థ్యాంక్ యూ కార్డ్ అనేది. ఇందులో మనకి ఏ కలర్ ఏది బాగుందో సెలెక్ట్ చేసుకోవటం, అలాగే మన కలర్ కాంబినేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ప్రజెంట్ అయితే నేను ఒకటి ఇది తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అని ఇది సెలెక్ట్ చేస్తున్నా. ఇది సెలెక్ట్ చేస్తే ఇందులో మనకి థ్యాంక్ యూ అని ఉంది కదా, ఇది అప్లై చేద్దాం. ఇది అప్లై చేసినప్పుడు దీని నెక్స్ట్ ఇది యాడ్ అయిపోయింది. ఇక్కడ యాడ్ అయిపోయినప్పుడు ఇవి మొత్తం ఈక్వల్గా వచ్చినాయి దీంట్లో ఉన్నాయన్నీ. సరే ప్రివ్యూ చూద్దాం. ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని వచ్చింది. ఇది మొత్తం ఇంట్రడక్షన్. ఒక లేయర్ మీద ఇంకొక లేయర్ రాకుండా నీట్గా ఇప్పుడు నీట్గా వచ్చేసింది. ఇవి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇది ఎక్కువసేపు ఉందనుకోండి, మనకి ఇంతసేపు వద్దులే చాలా ఫాస్ట్గా అవుతుంది, కొంచెం సేపు తగ్గిద్దామా అని అనుకున్నారనుకోండి, అంటే అన్నీ కూడా సేమ్ ఇలానే యూజ్ చేసుకోం కదా, అప్పుడు అడ్జస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మొత్తం ఇన్ని లేయర్స్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది కొంచెం అడ్జస్ట్ చేసామనుకోండి, ఇంకా ఇవన్నీ కూడా ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ రావాలన్నమాట. లేకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫార్మాట్లో నీట్గా రావు. ఇట్లా మనం ప్రతి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్ కేస్ ఈ మిడిల్లో అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ మొత్తం అన్ని లేయర్స్ని వరుస పెట్టి ఇట్లా లేయర్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకుంటాం. ఇట్లా మొత్తం అన్ని లేయర్స్ని అడ్జస్ట్ చేసుకుంటారా. ఇది ఎందుకంటే మనకి ఇప్పుడు ఇది ఈజీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్, ఇవన్నీ మనం ఏమి యాడ్ చేయలేదు. కానీ ఇవన్నీ మనం ఓన్గా యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకుంటూ రావాలి. ఒక లేయర్ మీదకి ఇంకొక లేయర్ రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా డైరెక్ట్గా డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళేసి MP4 ఉంది, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి సైజెస్ అయితే మనకి మార్చుకోవడానికి రాదు ఫ్రీ వర్షన్లో. ఇట్లా వీడియో అనేది డౌన్లోడ్ చేసుకుంటాం.
ఇంకా డౌన్‌లోడ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ మ ఇంకొకటేంటంటే మనం మ్యూజిక్ యాడ్ చేయాలి. అదొకటి యాడ్ చేయకుండా డౌన్‌లోడ్ చేశాను. లైక్ ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేయాలనుకోండి. ఇప్పుడు ఇదే ప్లెయిన్‌గా ఉంది మన వీడియో. దీనికి కొంచెం మ్యూజిక్ గాని, వాయిస్ ఓవర్ గాని యాడ్ చేసుకోవాలి. మ్యూజిక్ యాడ్ చేయాలంటే ఆల్మోస్ట్ మనకి ఫ్రీ మ్యూజిక్స్ ఆహ్, అవైలబుల్‌లో లేవు ప్రెజెంట్. ఇక్కడ క్లిక్ చేస్తే మనం అప్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే బయట నుంచి డౌన్‌లోడ్ చేసి మనం అప్‌లోడ్ చేసుకోవచ్చు. రికార్డెడ్ వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఏఐ వాయిస్ ఇవ్వచ్చు. లేకపోతే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మ్యూజిక్స్ ఉంటాయి. ఆడియో ఉంటుందనమాట. ఈ ఆడియో రికార్డ్‌లో ఇక్కడ అన్నీ కూడా ఆల్రెడీ వరల్డ్ ఫ్రీ డిఫైన్డ్ ఇచ్చిన మ్యూజిక్సే. అన్నీ కూడా పెయిడ్. అంతకుముందు ఒక 10 ఉండేవి మనకి ఫ్రీ మ్యూజిక్స్. ఇప్పుడు అవి కూడా తీసేసాడు. మనకేం లేవనమాట. కంప్లీట్ పెయిడే ఉన్నాయి. బట్ దీనికోసం మనం యాడ్ చేసిన కొన్ని ఉంటాయి. మనం అప్‌లోడ్ చేసుకున్నవి ఆడియోస్. ఆడియోస్‌లో జస్ట్ ఒకటి ఉన్నాయి. ఓకే. ఈ ఆడియో యాడ్ చేయాలంటే కర్సర్ ఇక్కడ పెట్టి దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చామంటే మనకు ఆడియో అనేది యాడ్ అవుతుంది. ఈ ఆడియో యాడ్ అయిన తర్వాత లైక్ ఇక్కడ మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. వాయిస్ ఓవర్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఏఐ వాయిస్‌లు యాడ్ చేసుకోవచ్చు. అవి రేపు నేను ఏఐ వాయిస్ ఎలా యాడ్ చేయాలో ఒకసారి నేను చూపిస్తాను. బట్ ఇప్పుడైతే ఈ మ్యూజిక్ యాడ్ చేస్తున్నాం కదా! ఈ మ్యూజిక్ యాడ్ చేసినప్పుడు ప్రివ్యూ చూడండి. ఇక్కడ మనకి ఇంకొక టెంప్లేట్ కూడా ఎక్స్‌ట్రా యాడ్ అయినట్టుంది దీంట్లో. ఇంకొకటి కూడా చూపిస్తాను. ఓకేలే. ప్రెజెంట్ అయితే మనం అది మామూలుదే కాబట్టి ఇట్స్ ఓకే. లేకపోతే ఇవన్నీ కొంచెం అడ్జస్ట్ చేసుకొని, ఎడిట్స్ చేసుకోవడం మనకు కొంచెం టైం పడతది. లైక్ ఇక్కడి వరకు మనం మ్యూజిక్ యాడ్ చేసుకున్నాం. ఇక్కడ మ్యూజిక్‌లో మనకి ఏదన్నా మనకి అవసరం లేనిది ఉందనుకోండి, అది కట్ చేసేసేసుకోవాలి అంటే, లైక్ ఈ మ్యూజిక్ ఆప్షన్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి హ్మ్. స్ప్లిట్ అని ఉంది కదా! ఈ స్ప్లిట్ మీద క్లిక్ చేస్తే ఇక సారీ. లైక్ ఇక్కడి నుంచి స్ప్లిట్ చేయాలనుకుంటున్నాం కదా! ఎక్కడ క్లిక్ చేయాలో అక్కడ మనం ఈ లైన్ అనేది పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ చేస్తే ఇక్కడ స్ప్లిట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ వరకు యాడ్ చేసి ఇక్కడ స్ప్లిట్ చేయాలనుకుంటున్నాం. జస్ట్ ఇది కూడా స్ప్లిట్ చేసేసి ఈ పార్ట్‌ని రిమూవ్ చేసి దీన్ని మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇట్లా మనకి ఎక్కడికైతే వద్దో మళ్ళీ అక్కడి వరకు స్ప్లిట్ చేయడం, రిమూవ్ చేయడం. లైక్ సేమ్ థింగ్ మనకి అప్లై అవుతుంది. ఇక్కడ వీటిని కూడా మనం స్ప్లిట్ చేసేసుకోవచ్చనమాట. వీటిని స్ప్లిట్ చేసామనుకోండి ఇక్కడ 2 పార్ట్స్‌గా స్ప్లిట్ అవుతుంది. లైక్ అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్‌ని మనం 2 పార్ట్స్‌గా స్ప్లిట్ చేసుకోవచ్చు. మనం అక్కడ స్ప్లిట్ చేసిన ప్లేస్‌లో మనం ఇంక వేరేదేదైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇట్లా ప్రతి లేయర్‌ని స్ప్లిట్ చేసుకోవచ్చు. కావాల్సిన పార్ట్‌ని ఉంచుకోవచ్చు. అవసరం లేని పార్ట్‌ని తీసేయొచ్చు. ప్రస్తుతానికైతే మీరు ఇక్కడి వరకు చేయండి. ఇవాళ చాలా ఉన్నాయి కాబట్టి వర్క్స్ అన్నీ. ఏమన్నా డౌట్ ఉంటే ఒకసారి అడగండి. నేను